అందరికీ నమస్కారం. ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి పత్రికలు వచ్చిన వార్తలు, వాస్తవాలు, అందులో ఉన్న ఉద్దేశాలు పిన్ టు పిన్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తారు. నా కంటెంట్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందికి సబ్స్క్రైబ్ చేయించండి, అదేవిధంగా షేర్ కూడా చేయించండి. అయితే నిన్న చాలా ఘోర ప్రమాదం జరిగింది. అది ఫార్మా కంపెనీ అన్నమాట. సో అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ న్యూస్ అనేది అన్ని పత్రికలు కూడా స్ప్రెడ్ అవ్వడం జరిగింది. అది కూడా ఈ ఫార్మా కంపెనీ అంటే ఈ అచ్యుతాపురం ఏదైతే ఉందో, ఈ అచ్యుతాపురంలో ఉన్నటువంటి పారిశ్రామిక వాళ్ళు ఎక్కడైతే ఉన్నాయో అందులో ఫార్మా కంపెనీ ఒకటి ఉందన్నమాట. సో ఈ ఫార్మా కంపెనీలో చాలామంది అక్కడ లేబర్స్ వర్క్ చేస్తుంటారు. అదేవిధంగా ఒక్కసారిగా ఏమైందంటే రియాక్టర్ పేలిపోయి చాలా ధ్వంసం జరిగిందన్నమాట అక్కడ. అది ఎలాగంటే ఎప్పుడైతే రియాక్టర్ పేలిందో మంటలు, విపరీతమైన శబ్దం రావడం జరిగింది. అదేవిధంగా ఎప్పుడైతే ఈ శబ్దం వచ్చిందో ఆ శబ్దానికి పైకప్పు ఉన్నటువంటి స్లాబ్ అనేది విరిగి పడిపోయింది. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి ఏసీస్ ఏదైతే ఉన్నాయో ఆ ఏసీ కూడా మంటలు బాగా చెలరేగాయి అన్నమాట. అదేవిధంగా ఈ సిచ్యువేషన్ ఎప్పుడైతే జరిగిందో ఈ పారిశ్రామిక వాళ్ళు అంటే ఈ కంపెనీలో ఎవరైతే వర్క్ చేస్తున్నారో లేబర్స్ వాళ్ళు 50 నుండి 60 మీటర్ల దూరంలో పడిపోయి చాలా ఘోర ప్రమాదం జరిగింది. అందులో 18 మంది చనిపోయారు, 60 నుండి 70 మంది వరకు క్షతగాత్రులు ఉన్నారు. అంటే నేను ఇంకా ఎక్స్ప్లెనేషన్ చేయలేను, ఎందుకంటే చాలా ఘోర ప్రమాదం. ఒక ఆవిడకైతే చెట్టు గుచ్చుకుపోయి ముందు ఉన్న భాగం కూడా బయట రావడం జరిగింది. ఇంత ఘోర ప్రమాదం జరిగింది. అయితే మరి వీళ్ళని గవర్నమెంట్ ఖచ్చితంగా ఆదుకోవాలి. ఎందుకంటే ఈ ఫార్మా కంపెనీస్ ఏదైతే ఉందో ఈ ఫార్మా కంపెనీస్ టోటల్గా లాస్ అవ్వడం కూడా జరిగింది. అందులో ఉన్నటువంటి లేబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోవడం జరిగింది. అదేవిధంగా క్షతగాత్రులు కూడా అయ్యారు. వాళ్ళకి తగినటువంటి ప్రతిఫలం కూడా ప్రభుత్వం ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పనేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.